మాత్రమే రీతిగా ఉన్న దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా. దేవా, నీ కృప ఆకాశం అంటుచున్నందులకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ సత్య సందర్భం అంతరిక్షం అంటుచున్నందులకై దేవా మీకు స్తోత్రములు. మీ కృప ఎంతో అమూల్యమైనది నాయన. నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. మీ యొద్ద జీవపు ఊట ఉన్నందులకై స్తోత్రాలు నాయన. మీ ఆనంద ప్రవాహంలోని త్రాగుటకు మీరు మమ్మల్ని అనుమతించినందులకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన, మా ప్రార్థనలకు చెవియొగ్గి మీరు ఆలకిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. తండ్రి, ఇరుకులో నుండి ప్రార్థించగా విశాలతలో నుండి జవాబు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా ప్రార్థనలన్నీ విని ప్రభా మీరు తగిన సమయం మందు జవాబు అనుగ్రహిస్తున్న దేవుడుగా మీరు ఉన్నందులకై స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతయు నా తండ్రి మీరు మా ఎడల చూపిన కృప కొరకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడమని, క్రీస్తు అనే బండ నీడలో మాకు ఆశ్రయం కల్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా నాయన, ఎవరైతే మిమ్మల్ని తెలుసుకోకుండా ప్రభా, రక్షణ లేకుండా నాయన తండ్రి, పాప క్షమాపణ లేకుండా ఉంటున్నారో వారందరినీ ఒక్కసారి నాయన మీరు దృష్టించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి నాయన, ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ రక్త ప్రోక్షణ కిందికి రాగలటకు సహాయం దయచేయండి. రక్షించుకోండి. నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడటకు కృపనిమ్మని వేడుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి, 3 సంవత్సరముల నుండి నాయన ఈ పరిచర్య చక్కగా కొనసాగిస్తూ మీరు వస్తున్నందులకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. బావి బ్రదర్ ను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన కుటుంబంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. కోర్ కమిటీలో ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరే నాయన తోడుగా నీడగా ఉంటూ ఆది అంతముగా ఉంటూ నాయన వారిని దీవించండి. వారి యొక్క పరిచర్యను 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింప చేయండి. ఆత్మల సంపాదనని భారం కలిగి నీ బిడ్డల ముందుకు సాగుతుండగా బిడ్డలు నాయన మీ కృపలో వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాను. వారిని, వారి కుటుంబాలని నిండారుగా దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, ఇంతవరకు నాయన నీ బిడ్డలు 4 గంటల నుండి నాయన ఎంతో మంది ప్రార్థించారు తండ్రి. ప్రార్థనా పరుణలు మాకై మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారు నాన్న తండ్రి మా కొరకే ప్రార్థిస్తుండగా నా తండ్రి వారి ప్రార్థనలన్నీ మీకు ధూపమలి మీ సన్నిధి చేరుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మా కొరకై ఆయతపడి తండ్రి ప్రతినిత్యం వాక్యాన్ని అందిస్తున్న ప్రతి దైవజన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారి సేవలో మీరు తోడుగా నీడగా ఉండండి తండ్రి. ప్రభా, మాకు కావాల్సిన ఆత్మీయాహారం అందించటకు నాయన వారు ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. మేము తండ్రి ప్రభా నిర్లక్ష్యం చేయక ప్రభా నా తండ్రి భయంతోను వణుకుతోను వాక్యం విని వాక్యానుసారంగా నాయన మేము నడుచుకున్నటకు నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన నీ రాకడ యందు మేము నిందారహితులుగా కనబడటకు కృపనిమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ రోజు ప్రభా నా తండ్రి నా దేవ, మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవదాసుడు ప్రభా విక్టర్ ఇమాన్యుయల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యలో మీరు తోడుగా నీడగా ఉంటున్నాయన ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు కలగకుండా నీ బిడ్డను కాచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ రోజు మాకు వాక్యం అందిస్తుండగా మేము కూడా ప్రభా తండ్రి శ్రద్ధగా విని ఆలకించి వాక్యానుసారం నడుచుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించుమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓవర్ టు బ్రదర్ విజయ్ చంద్ర అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అన్నయ్య. దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి ప్రాతకాలం జూము కుడికలో దేవునితో సహవాసం చేయటానికి ఈ ప్రాతకాల సమయంలో దేవుని పాద సన్నిధికి ఇచ్చేసినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువు నామంలో శుభ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యంగా అయినప్పటికీ వారందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సమయంలో మనకి దైవ సందేశాన్ని అందించడానికి దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ ఉన్నాను. వారు మనకి సుపరిచితులు. వారిని గురించినటువంటి చిరు పరిచయం కేవలం దేవుని మహిమార్థమై
నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై ఆంధ్రప్రదేశ్కు చెందిన బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి 2020 వరకు ఢిల్లీ నగరంలోని ఇమాన్యుయల్ హాస్పిటల్ అసోసియేషన్ IHA నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలు అందించి ఉన్నారు. వారి ప్రియ సతీమణి శారా గారు కూడా 2020 వరకు IHAలోనే సేవలు అందించి ఉన్నారు. తదుపరి వారు ప్రభు నడిపింపు మేరకు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రభు సేవలో కొనసాగారు. ప్రస్తుతం ల్యామ్ ట్యాబ్ పుట్టూరులోని ఆశా కిరణ్ హాస్పిటల్లో వారు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ CLC అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారు. CLC యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను అభివృద్ధి చేయడం, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబోయే నెలల్లో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోచు ఉన్నారు. విక్టర్ మరియు శారాల ఏకైక కుమార్తె జోయన్న వీరు USA లో బిజినెస్ స్టడీస్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చివరి సంవత్సరం చదువుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి బ్రదర్ విక్టర్ ఇమాన్యుయల్ గారిని ప్రేమపూర్వకంగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఆంగ్ల భాషలో మనకి దైవ సందేశాన్ని అందిస్తూ ఉంటుండగా మన మాతృభాష తెలుగులో తర్జుమా చేయటానికి దేవుని సేవకులు బాబి రత్నాకర్ అన్న గారిని సాదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. Thank you, Pastor Vijay. Thank you, Dr. Swaroop. Praise the Lord and good morning. Again, it's my privilege to be with you all and to share this morning. అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా పాస్టర్ డి విజయ్ కుమార్ గారికి, విజయ్ చంద్ర గారికి, పాస్టర్ డి విజయ్ చంద్ర గారికి, అలాగే డాక్టర్ స్వరూప్ గారికి చేరువచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నేను మనం విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఇది నా భాగ్యంగా ఎంచుకుంటున్నాను మీకు పరిచర్య చేయడం. And the thoughts what I have today to share is on God's promises. ఈరోజు నేను పంచుకోవాలని ఆశపడుతున్న తలంపులు దేవుని వాగ్దానముల గురించి నేను పంచుకోవాలనుకుంటున్నాను. And particularly as we have entered into New Year, and I'm sure we all have meditated on God's promises, and many churches, and we also have taken this promise God's. మరి ప్రత్యేకించి నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించి ఉన్న ఈ సందర్భంలో మనలో చాలా మంది మనము దేవుని వాగ్దానాల గురించి ధ్యానం చేసాము. ఆ యొక్క ప్రామిస్ కార్డ్స్, వాగ్దాన కార్డ్స్ మనం తీసుకుని ఉన్నాము. And we have also testified how God has fulfilled his promises in 2023 in each one of our life. అంతేకాకుండా మనలో చాలా మంది బహుశా 2023 సంవత్సరంలో దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేరిని అని సాక్ష్యం కూడా ఇచ్చి ఉండొచ్చు మనం. And we also have hope and assurance that the same God, unchanging God, is going to help us to experience, to receive, to see the fulfillment of some more promises in this year as well. అంతేకాకుండా మనకు ఒక నిరీక్షణతో మనం ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో మరి ఈ మార్పు చెందని మన దేవుడు, ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేరుస్తాడని ఒక నిరీక్షణతో మనం ఉన్నాం. And I just take us through some thoughts, and from the scripture we will understand the promises and how we can understand what this means to us whenever we read God's promises. మరి కొన్ని లేఖన భాగాల్లోంచి కొన్ని వాక్యాలు చదువుకోవడం ద్వారా, ధ్యానం చేసుకోవడం ద్వారా కొన్ని తలంపులు మనము చూసుకుందాం. ఈరోజు దేవుని వాగ్దానాలు అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. And these are some of the promises we quite often we use to encourage others and we hold on to. మరి we might have spoken on these promises. ఇప్పుడు ఈ తెర మీద, స్క్రీన్ మీద చూపిస్తున్న ఆ వాక్యాలు కొన్ని తరచుగా మనము ఇలాంటివి, వీటిలో కొన్ని కూడా మనం సహజంగా
ఆ వాగ్దానాల గురించి మనము ప్రోత్సహించబడుతూ ఉంటాము. వాటి యొక్క పరిచయం మనకి బాగా ఉంది. 2 Corinthians 1:20 says, all the promises God has made, they are yes in Christ. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. And Matthew 21:22 and John 14:15, if you see the promise, we see this is quite often we again hear people saying, whatever you ask in my name, whatever you ask in prayer, and you will receive. అదేవిధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం కూడా మనం గమనించినట్లయితే ఈ వాగ్దానాలు మరి మనకి సుపరిచితమైనవే. ఇవి దేవుడు మనము నీవు నా నామములో ఏమడిగినా నేను అనుగ్రహిస్తానని, నీవు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనని, ఇలాంటి వాగ్దానాలు మనం తరచుగా మనం దేవుని వాక్యంలో చూస్తుంటాం. In Hebrew 13:5, God said, never will I leave you, never will I forsake you. అలాగే హెబ్రీ పత్రిక 13:5లో నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎంత మాత్రమును ఎడబాయను అన్న వాగ్దానం మనం గమనిస్తాం. And Jeremiah 30:17, I will restore you to health and heal your wounds. మరి అదేవిధంగా ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా 30:17లో వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అన్న వాగ్దానం మనం చూస్తాం. And if we just look at some facts about the promises, and some historians says that there are around over 7,000 promises in both in Old Testament and New Testament. కొన్ని సత్యాలు, కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ యొక్క వాగ్దానాల గురించి మరి బైబిల్ పండితులు, బైబిల్ చరిత్రకారులు ఏమి చెప్తున్నారో మనం చూసినట్లయితే, వారు ఏం సెలవిచ్చారంటే, దాదాపు 7,500 నుంచి 8,800 వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన, కృత నిబంధనలో పొందుపరచబడి ఉన్నవని వారు చెప్తున్నారు. But every word which is there in the scripture is inspired by the Holy Spirit. It is from the Lord himself. అయితే మనం గమనించాలి ఏంటంటే, దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట, ముఖ్యంగా ఈ వాగ్దానాలు, ఇవి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, ఆయన మరి స్ఫూర్తి ద్వారా మనకు అనుగ్రహించబడినవి. ఆయన రాసింది ఆయనే. And there are two kinds of promises. Whenever we look at the promises, either it will be unconditional or it may be a conditional promise. మరి మనం గమనించినట్లయితే ఈ వాగ్దానాలు 2 రకాలుగా ఉంటాయి. షరతులు లేనివి, షరతులు ఉన్నవి. And we all experience unconditional promises where God is so gracious and his common grace is given to everyone. మరి మనం చాలా వాగ్దానాలు, షరతులు లేనివిగా ఉన్న వాగ్దానాలు మనం ఎన్నో అనుభవించి ఆశీర్వదించబడుచున్నాము. దేవుని యొక్క హద్దులు లేని ప్రేమ, ఆ యొక్క షరతులు లేని వాగ్దానాలు మనం అనుభవిస్తూ ఉన్నాము సర్వసాధారణంగా ఆయన అనుగ్రహించే కృప ద్వారా. Even the conditional promises, there is either conditional or unconditional, particularly conditional promises. The purpose for us is to participate in partnership in his divine nature as we discover what that means to us. మరి మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, షరతులు ఉన్న వాగ్దానాలు అవ్వచ్చు, షరతులు లేని వాగ్దానాలు అవ్వచ్చు. మరి ముఖ్యంగా షరతులు ఉన్న వాగ్దానాలు, మరి ఈ విషయం మనం చూసినట్లయితే దాని ముఖ్యమైన సంకల్పం ఏంటి, దేవుని వాగ్దానం యొక్క ముఖ్య సంకల్పం, ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క దేవుని యొక్క స్వభావంలో మనము పాల్గొని
పాలు పంపులు పంచుకోవాలని. But whenever we see around people or our own experience, naturally we all focus on promises and claim those promises. But in the process, we may not pay attention or neglect what is mentioned in the scripture as a responsibilities to experience that promise. మరి సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే వాగ్దానములు, మన జీవితంలో ఉన్న వాగ్దానాల గురించి, దేవుడు అనుగ్రహించిన వాగ్దానాల గురించి అవి అవి క్లెయిమ్ చేస్తాం. అంటే అది నాకు అవి నేను అనుభవించడం నా హక్కు అని భావిస్తుంటాం. కానీ మనము నిర్లక్ష్యం చేసే ఒక విషయం ఉంది సర్వసాధారణంగా. అదేంటంటే ఆ వాగ్దానాల విషయంలో అవి నా హక్కు అన్న విషయమే కాకుండా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని కూడా మనం ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తుంటాం. Even the promise cards what we take on 31st night are first, and we only read and hold on to what is there, but we don't read some verses before and some chapters before, or some verses after and some chapters after, to understand the comprehensively what that means and what are it mentioned as a responsibilities. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మనము ప్రామిస్ కార్డ్స్ తీసుకొని ఉండవచ్చు. ఆ ప్రామిసెస్, ఆ యొక్క వాగ్దానాల కార్డ్స్ మనం తీసుకున్న తర్వాత సహజంగా మనం ఏం చేస్తామంటే ఆ మాటలను మాత్రమే, ఆ కార్డు మీద ఉన్న వాక్యం మాత్రమే మనము గమనిస్తాము, ఆలోచిస్తాము, మనం దానినే చూస్తుంటాం. కానీ ఆ వాక్యము ఎక్కడుంది, ఆ వాక్యముకి ముందున్న వచనాలేంటి, తర్వాత వచనాలేంటి, ఆ వాక్యానికి ముందున్న అధ్యాయాలేంటి, తర్వాత అధ్యాయాలేంటి అన్నది సహజంగా మనం చదవటం నిర్లక్ష్యం చేస్తాం. ఆ విధంగా నిర్లక్ష్యం చేయటం వల్ల ఆ యొక్క దేవుడు అనుగ్రహించే వాగ్దానం యొక్క పరిపూర్ణత మనం కోల్పోతుంటాం. That's why it is our faith in God and our understanding of God is based on how we experience the fulfillment of God's promises. ముఖ్యంగా మనం గమనించాలి ఏంటంటే మన దేవుని యందు మనకున్న విశ్వాసము, మరి దేవుని మనం గ్రహించుకునే విషయము, ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మనము దేవుని వాగ్దానాలు మనము అనుభవించే ఆ యొక్క అనుభవం మీద మన నమ్మకము, మన యొక్క గ్రహింపు దేవుని గురించి ఆధారపడి ఉంటాయి. And if I just say that's why it is very important for us, as we continue to experience God's promises, we also need to continue to grow in our understanding about God and about the promises and about the responsibilities. దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు మనము అనుభవించే విషయంలో, వాటిని గ్రహించుకునే విషయంలో ముఖ్యమైన అంశాలు కొన్ని ఏంటున్నాయి అంటే దేవుణ్ణి అర్థం చేసుకునే విషయము, సరి అయిన రీతిలో ఆయన అర్థం చేసుకునే విషయము, సరి అయిన రీతిలో ఆయన వాగ్దానాలని గ్రహించుకునే విషయము, అలాగే ఆ వాగ్దానాల విషయంలో మనకున్న బాధ్యతలని మనం గ్రహించుకోవటం, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. And if I just put this, which is very common, quite often used, Jeremiah 29:11 promise. ఇక్కడ సర్వసాధారణంగా ఎన్నోసార్లు మన జీవితంలోకి వాగ్దాన రూపంలో అనుగ్రహించబడే ఒక వాగ్దానము నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అది ఇర్మియా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అనే ఈ వాగ్దానాన్ని మనం తరచుగా చూస్తుంటాం. It is true that the God who created each one of us has a good plans for all of us. మనం గమనించినట్లయితే మనల్ని సృష్టించిన దేవుడు మన గురించి మంచి ఉద్దేశాలు కలిగి ఉండటం అనేది అది సర్వ సత్యం. అది He is God. He is a loving Father. How can the loving Father will never have a good plans for his children? ఆయన దేవుడై ఉన్నాడు, మరి ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, మరి ప్రేమించే తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఒక ప్రేమించే తండ్రి మరి మన గురించిన ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరంగా, మరి మనకి అవి మేలుకరంగా ఆయన కలిగి ఉండటం అనేది అది సత్యం ఎంతైనా. And it is a very familiar verse, often quoted by all of us. మరి ఇప్పుడు నేను చదివిన ఈ యొక్క ఇర్మియా 29:11 ఈ వాగ్దానము తరచుగా మరి మనము
వింటూ ఉంటాము. ఇదొక తరచుగా ధ్యానం చేయబడుతూ ఉంటది. ఎన్నోసార్లు మనం విని ఉండవచ్చు. And we have received encouragement many times through this verse, and we have encouraged others by using this verse. అంతేకాకుండా ఈ వాక్యంలో నుంచి మన జీవితంలో అనేక సార్లు మనము స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని పొందుకొని ఉండవచ్చు. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని వాడుకొని అనేక మందిని మనము ప్రోత్సహించి ఉండవచ్చు. And we have encouraged our children. We have trusted the Lord, holding on to this verse, this promise. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని మన బిడ్డల విషయంలో దీనిని అన్వయించుకుంటూ మనం నిరీక్షణ కలిగి కూడా ఉండవచ్చు. Even whenever we have encountered some uncertainties, when there were some ambiguities in life, we all know that this verse has made a difference in each one of our life. అంతేకాకుండా మన జీవితాల్లో కొంత అనిశ్చయత, మరి అయోమయం పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వాగ్దానం ద్వారా మనం ఎన్నోసార్లు మన జీవితంలో మరి ఒక స్పష్టత, మరి ఒక నిరీక్షణ, ఒక బలము మనం పొందుకుని ఉండవచ్చు. But we also have experience, though we have been holding on to this verse, but we also have experienced many things did not go well, or nothing seems to be working out well. అంతేకాకుండా ఈ వాగ్దానము ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు అనేక విషయాలు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మరి చాలా విషయాల్లో మరి జీవితం అంతా చక్కగా ఉన్నట్టు మనకి కనిపించదు. But how do we feel when these promises we don't see that are been fulfilled? మరి ఈ వాగ్దానాలు నెరవేర్చబడటం లేదు అని మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా భావిస్తాం, ఏ విధంగా ఫీల్ అవుతాం? And we don't see any good plans being fulfilled. Things are not becoming better. Issues are becoming more complicated. మరి విషయాలు మంచి ప్రణాళికలు మన జీవితంలో జరగకపోవటం, మరి సమస్యలు తీరకపోవడం, మరి ఇంకా చెప్పాలంటే సమస్యలు ఇంకా తీవ్రతరం అవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఫీల్ అవుతాం ఈ వాగ్దానాల విషయంలో? How can we relate with this promise? మరి ఈ వాగ్దానాలతో ఏ విధంగా మనము కనెక్ట్ అవ్వగలము? ఏ విధంగా మనం ఆ వాగ్దానాల విషయాన్ని మన జీవితంలో మరి సరిపోల్చుకుంటూ ఏ విధంగా కనెక్ట్ అవ్వగలం? And some thoughts will come to as believers. Is God not truthful with his promises? Is he not keeping his word? Or is there something lacking from my side because I'm not experiencing fulfillment of this promise? మరి ఈ వాగ్దానాల నెరవేర్పు మరి మనం సరిగా జరగటం లేదు అని మనం గమనించుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. దేవుడు నమ్మదగిన దేవుడు కాదా? మరి దేవుని యొక్క వాగ్దానాలు ఆయన మరి నెరవేర్చటం లేదా? ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందా? ఇలాంటి ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. And we all have this experience in our journey. We are quite joyful many times, and we also go through, like David in Psalms, we see questioning and debating and having confusions in our life. మన జీవిత యాత్రలో ఇలాంటి అనుభవాలు అనేకము మనకి కలుగుతూ ఉండొచ్చు. దావీదు వలె ఒక్కొక్కసారి మరి మనం స్తుతిస్తూ ఎంతో సంతోషంగా ఉండవచ్చు. అదే సమయంలో ఒక్కొక్కసారి జీవిత యాత్రలో మరొకసారి మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ, దేవుడితో మరి వాదిస్తూ, దేవుడితో ముచ్చటిస్తూ, దేవుడితో మరి మనకున్న అయోమయాల్ని, మనకున్న ప్రశ్నల్ని ఆయనతో ప్రస్తావిస్తూ ఉండే సందర్భాలు అనేకమైనవి ఉండవచ్చు. We'll just try and understand the background to this promise. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాగ్దానాల యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి, ఈ వాగ్దానాల యొక్క వెనక ఏమి ఉంది, పరిస్థితి అంతా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. And particularly I am just taking this for us to understand is in Jeremiah 29:11, so that whenever we read other promises, and we will try to look at in the similar way. ముఖ్యంగా ఒక ఉదాహరణగా మనము ఈరోజు ఇప్పుడు చదువుకున్న వాగ్దానము ఇర్మియా 29:11 అనే వాగ్దానం యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు దాని గురించి మనము
నేర్చుకుందాం కొన్ని పాయింట్స్. ఈ వాగ్దానం విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు, మరి దాని యొక్క అసలు ఏ పరిస్థితుల్లో ఆ మాటలు రాయబడినవి, అసలు ఆ కథ And ఏంటి మనం చూద్దాం. this was given to Israelites in captivity in Babylon through Jeremiah. మరి ఈ యొక్క వాగ్దానము 29:11 ఇర్మియా 29:11లో చదివిన వాగ్దానము ఇశ్రాయేల్ ప్రజలకి వారు బబులోను చెరలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇవ్వబడిన వాగ్దానం. And through Jeremiah, this is been given to two groups of people. He went and shared with two groups of people. ఈ ఇర్మియా ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలీలో 2 గ్రూప్స్ కి ఆయన చెప్పాడు. And one of the leader, one group is the leaders and communities, those who stayed back in Jerusalem. మరి ఈ చెరలోనికి వెళ్లకుండా యెరూషలేములోనే నిలిచి ఉన్న ఆ యొక్క నాయకులు, ఆ యొక్క మిగిలి ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీలకి ఆయన చెప్పి ఉన్నాడు. అది మొట్టమొదటి గ్రూపు. And we say that they are under siege and they are kind of having a very long-term lockdown. మరి ఈ ప్రజలు ఎలాగా ఉన్నారంటే యెరూషలేములో చెరలోకి బబులోనికి కొనిపోబడకుండా యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీల నాయకులు, ఇశ్రాయేలీలు ఏ విధంగా ఉన్నారంటే చెరపట్టబడిన స్థితిలోనే ఉన్నారు. యెరూషలేములో ఉన్నప్పటికీ ఒక రకంగా లాక్డౌన్ లో ఉన్నారు, చాలా దీర్ఘకాలికంగా. వారికి ఈ వాగ్దానం చెప్పాడు. And the second group are the people, those who have been taken as captives to Babylon and living in hope to return back to Jerusalem. రెండవ గ్రూప్ ఎవరంటే బబులోనికి కొనుక్కోబడి ఆ చెరలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీలు. వారు ఒక నిరీక్షణతో ఉన్నారు, తిరిగి మేము యెరూషలేంకి ఎప్పుడైనా వెళ్తాము అన్న నిరీక్షణతో ఉన్న ఈ గ్రూప్ తో కూడా ఆయన ఈ వాగ్దానము ఇర్మియా చెప్పాడు. But for these two groups, and there are two leaders, one is the prophet Jeremiah and another leader, they have been encouraging people, telling that the Lord will show mercy, the situation will get better. So they're trying to give a hope to people. మరి ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే ఈ యెరూషలేంలో ఉన్న ఇశ్రాయేలీలు అవ్వచ్చు, చెరలోకి ఈ బబులోనికి కొనిపోబడిన ఇశ్రాయేలీలు అవ్వచ్చు, వారి నాయకులు అవ్వచ్చు, వారికి ఈ ఇర్మియా మరి కొంతమంది ఒక నాయకుడు కూడా ఉన్నాడు. వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాగ్దానాన్ని వాళ్ళకి ఇస్తూ ఉండటంలో వాళ్ళు వారిని ప్రోత్సహిస్తున్నారు. దేవుడు కనికరమైన దేవుడు మనల్ని తిరిగి యెరూషలేముకి రెస్టోర్ చేస్తాడు, తిరిగి తీసుకొస్తాడని ప్రోత్సహిస్తున్నారు. This is what we also experience, and this is what we also give it to people when we see people in some crossroads. And when we were in crossroads, we have received through some godly people, and we are also used by God to give hope to people. మరి ఈ పరిస్థితిలో ఏ విధంగా ఈ వాగ్దానాన్ని వాడుకొని ఇర్మియా ప్రోత్సహించాడని మనం గమనించాం కదా. మన జీవితాల్లో కూడా మనము అనేక సార్లు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేదా ఇతరుల్ని ప్రోత్సహించే విషయంలో కానీ ఈ వాగ్దానాన్ని మనం వాడుకుంటూ ఉంటాం లేదా అనుభవిస్తూ ఉంటాం, అన్వయించుకుంటాం. And if we see these two leaders, same promise, but their understanding and their interpretation of the situation, understanding of the God's promise was different. ఇక్కడ 2 గుంపులతోటి, 2 గ్రూప్స్ తోటి ఇర్మియా ఈ వాగ్దానాన్ని చెప్పాడని నేను మీకు చెప్పి ఉన్నాను కదా. ఇక్కడ 2 గ్రూప్స్ లో 2 రకాల నాయకులు వారి యొక్క అన్వయింపు, ఈ వాగ్దానాన్ని ఏ విధంగా ఈ 2 గ్రూపుల్లో 2 వేరే విధంగా ఏ విధంగా చూశారో మనం ఇప్పుడు చూద్దాం. There's one leader, one prophet, Hananiah, and this is how he understood and interpreted. And he said, captivity is only for 2 years. Your struggles are only for short term. They're all temporary. You all will come back. మరి ఆ రోజుల్లో ఇర్మియా ప్రవచిస్తూ ఉన్న ఆ యొక్క కాలాల్లో మరి యొక్క వ్యక్తి హనన్యా అనే ఒక ప్రవక్త కూడా ఆయన కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే మీ యొక్క కష్టాలు చాలా తక్కువ కాలంలోనే ఉంటాయి, అవి అశాశ్వతము, చాలా అవి శాశ్వతం కాదు, అవి చాలా తక్కువ వ్యవధిలోనే మీరు దాదాపు 2 సంవత్సరాల్లోనే మీరు మళ్ళీ తిరిగి యెరూషలేంకి వెళ్తారని ఒక
తప్పుడు ప్రవచనం చెప్తా ఉన్నాడు హనన్య. వాళ్ళకి ఒక తప్పుడు నిరీక్షణ ఇస్తున్నాడు. But in other side, the prophet Jeremiah, and look at the Jeremiah in this Jeremiah 28, 7 to 29, 15, if we read that whole chapter. And this is what in summary Jeremiah kept on shared with the people. మరి ఇర్మియా అయితే దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ యొక్క ప్రవచనం వాళ్ళకి అందజేస్తూ ఉన్నాడు. అది మనము ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం నుంచి 29వ అధ్యాయము 15వ వచనం వరకు మనం చదవగలిగినట్లయితే ఇర్మియా వారికి చెప్తున్న సందేశాన్ని మనం చూస్తాం. Here he is saying, in essence, say, look, it is going to be difficult for long term. It is almost 70 years you have to go through this difficult situation. ఈ చెరపట్టబడిన వారితో ఇశ్రాయేలీలతో ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, నిజానికి మీ యొక్క ఈ కష్టాలు, ఈ చెర దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇంచుమించు 70 సంవత్సరాలు ఈ చెరలో మీరు ఉంటారు అని చెప్తున్నాడు ఇర్మియా. And in a way, he doesn't want to give them a false hope. So this 70 years word may not encourage them, but that is the truth. మరి వాళ్ళకి వినేవారికి ఒకలాంటి తప్పుడు ఆశ, మరి లేనిపోయిన ఆశలు కలుగు చేయకుండా, తప్పుడు నిరీక్షణ వాళ్ళకి కలగకుండా ఉండటానికి ఇర్మియా ఉన్నదున్నట్టు చెప్తున్నాడు. 70 సంవత్సరాలని చెప్తే నిజానికి ప్రోత్సాహకరమైన విషయం కాదు, కానీ అది సత్యం కనుక అది చెప్పాడు. So he is focusing on bringing a clear picture to them without diluting anything. And he made it very clear why God has allowed and what God is going to do. He is bringing both, why this situation and what is going to happen. మరి ఈ 70 సంవత్సరాలు మీకు చెర ఉంటుందని చెప్పిన ఆ యొక్క విషయంలో ఇర్మియా ఏం చేస్తున్నాడంటే, వారికి అసలు ఎందుకు ఈ చెరలోనికి వచ్చారు అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూనే, ఈ చెర అయిన తర్వాత ఏం చేయబోతున్నాడు దేవుడు అన్నది కూడా స్పష్టంగా, మరి ఎటువంటిది దీంట్లో కలపకుండా ఉన్నదున్నట్టు వారికి ఆ సత్యాన్ని ప్రకటించాడు. Just think, even today we have people around us, both people like Jeremiah and people like Hananiah. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ తప్పుడు ప్రవక్త అయిన హనన్య వారికి ఏం చెప్పాడు, 2 సంవత్సరాల్లోనే మీరు వెనక్కి వస్తాడని చెప్పారు. అలాంటి ప్రవక్తలు మన జీవితంలో కూడా, అలాంటి వారు మన జీవితంలో కూడా ఉండవచ్చు. అదే సమయంలో ఇర్మియా వంటి వ్యక్తులు కూడా మన జీవితంలో ఉండవచ్చు, కరెక్ట్ గా ఉన్నదున్నట్టు చెప్పేవారు. And if we in today's context, just think about 2 churches, and where in one church or one community, one fellowship, where a person like an Hananiah is telling, come to the Lord, you will not have any problem. Your health will be gone. Your finances issues will be okay. I will pray for you. So you think about that church where people will prefer to go there. ఉదాహరణకి ఒక 2 సంఘాలు ఉన్నాయి అనుకుందాం. ఒక సంఘములో ఆ యొక్క బోధ ఎలా ఉందంటే, మీరు రండి దేవుని యొద్దకి, మీకు ఎటువంటి సమస్యలు ఉండవు, మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇలాంటి బోధలు చేస్తూ ఉన్న ఒక సంఘం ఉందనుకోండి. ఆ యొక్క సంఘానికి మరి వెళ్తా ఉంటే ఏ విధంగా ఉంటది? And think about a church where like Jeremiah is leading, and where he is speaking the truth, saying that yes, these are the difficulties, and this will, once you believe in God, and you will have a problem, you will be rejected, and you will have an injustice, and you need to go through these situations. So who will prefer to go there? మరి ఒక సంఘము ఉందనుకోండి ఉదాహరణకి, అక్కడ ఇర్మియా లాగా అక్కడ బోధ ఉన్నదున్నట్టు చెప్తా ఉండి, మీరు ప్రభు దగ్గరికి వస్తే మీకు శ్రమలుంటాయి, మరి ఖచ్చితంగా అన్యాయానికి గురవుతారు, మరి శ్రమలు తప్పవు అని ఉన్నదున్నట్టుగా బోధించే బోధ కలిగిన మరి ఒక సంఘము ఉందనుకుందాం. ఈ 2 సంఘాల్లో ఏ సంఘానికి నీవు వెళ్ళాలని నువ్వు ఆశపడతావు, లేదా ఏ సంఘానికి నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావు? And that's why when we are surrounded by people like an Hananiah,
it is important for us, and also it is important for us to encourage others to personally read and meditate the scripture to discover God's plans for themselves and for ourselves. మరి ఒకవేళ నీ జీవితంలో తప్పుడు ప్రవక్తలైన హననియా లాంటి వ్యక్తులు బాగా ఎక్కువగా ఉన్నారనుకోండి. అట్లాంటి సమయంలో ఏం చేయాలంటే వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని వాక్యపు వెలుగులో ఆయన ప్రణాళిక, ఆయన మనస్సు, ఆయన చిత్తం ఏంటి, ఆయన అసలు ఏం చేస్తా ఉన్నాడు, నీ జీవితం గురించి ఆయన సందర్భం ఏంటి గమనించుకోవటం చాలా ప్రాముఖ్యం. I was traveling recently. I met one young man and I asked, how do you spend time in reading? How do you meditate the word? మరి ఈ మధ్యలో ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడిని నేను అడిగాను, నీవు దేవుని వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేసుకుంటున్నావు, దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటున్నావు అని నేను ప్రశ్నించాను. And this is what he said. He said is all our church members, we get morning one clip from our pastor, morning devotion, and then some one page write-up we get and we read that. మరి ఆ యవనస్తుడు ఏం చెప్పాడంటే, ప్రతి ఉదయము మేము మా పాస్టర్ గారు మాకు ఒక చిన్న వాక్యము, ఆయన ఒక ఆడియో ఒక సందేశం పంపిస్తాడు, అది మేము వింటాము. అంతేకాకుండా ఒక పేజీ, ఒక పేజీ అంత నిడివి ఉన్న ఒక సందేశాన్ని పంపిస్తారు, అది మేము చదువుకుంటాం అని చెప్పారు. I was trying to ask him, but what about you? You spending with the Lord, because the Lord is there to speak to us through his word. అయితే నేను ఏమి అడిగానంటే, బానే ఉంది బాబు, నీవు దేవునితో నీ యొక్క వ్యక్తిగత పరిచయం, నీ వ్యక్తిగత సంబంధం గురించి ఏంటి, నువ్వే విధంగా ధ్యానం చేసుకుంటున్నావు, నువ్వే విధంగా ప్రభువుతో పరిచయం కలిగి ఉన్నావు, నీ సంబంధం ఏంటి ప్రభువుతో అని అడిగాను. And this is where, and today we have a big challenge where the Satan is attacking. Why we have many seekers and many coming to the Lord but not growing, because they themselves are not listening to God's voice directly by meditating the scripture. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు విశ్వాసుల్లో ఉన్న పరిస్థితి ఇది. వారు వెదికేవారుగా ఉంటున్నారు, మరి అంతేగాని దేవుని వాక్యంలో నుంచి దేవుని స్వరాన్ని నేరుగా వినే ఆ యొక్క అనుభవంలోనికి విశ్వాసులు రావటం లేదు. We have quite a lot of versions of daily breads and every day with Jesus. Is good to read, but is it a substitute or is it a primary source? ఓకే, మరి మన జీవితంలో క్రైస్తవ యాత్రలో మనం అనేక అనుదిన ధ్యానాలు మనకి పుస్తక రూపంలో ఉన్నవి. అవి మన జీవితంలో ప్రభువుతో నీకున్న ఆ యొక్క వ్యక్తిగత సంబంధము, ప్రభువుతో నీ యొక్క వ్యక్తిగత యాత్రకి ఈ అనుదిన ధ్యాన మాలికలు లేకపోతే పుస్తకాలు, ఇవి వాటి మీదే నువ్వు ప్రాథమికంగా ఆధారపడుతున్నావా, లేదా అవి నీకు ప్రభువుతో నీకున్న సంబంధము, అవి ప్రభు స్వరము నీవు నేరుగా వింటూ ఈ ధ్యాన మాలికల్ని ఒక సహాయంగా మరికొంత ప్రోత్సాహం కొరకు వాడుకుంటున్నావా? That's why we need to go back to the basics of spending time opening the scripture, waiting on the Lord to speak to us. Then we will be protected by people like Hananiah. మనము ఈ సమయంలో మరి అత్యవసరంగా మన ప్రాథమిక విషయాలకి మనం పరుగు పెట్టాలి. ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము ఓపెన్ చేసుకొని దేవుని వాక్యంలో నుంచి ఆయన స్వరాన్ని తాజాగా మరి నేరుగా విని ఆయనని గుర్తుపట్టడం, ఆయన స్వరాన్ని వినే ఆ యొక్క ప్రాథమిక అంశానికి మనము తిరిగి రావాలి. అప్పుడు మాత్రమే ఈ హననియా అనే తప్పుడు ప్రవక్తల నుంచి మనం కాపాడబడతాం. And those who are today, this morning, we are all being used by the Lord in different ways, ministering to others, encouraging others. ఇక్కడ చేరి వచ్చిన మనలో చాలా మంది మనము దేవుడు మనల్ని రకరకాల పరిచర్యలో దేవుడు రకరకాల విధాలుగా వాడుకుంటా ఉన్నారు. Remember, every word which we share with others have a deeper impact. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, నీవు మాట్లాడే ప్రతి మాట మరొక జీవితంలో చాలా లోతైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
our word can be a representative of Jeremiah, our words may be a representative of Ananiah. మరి మన మాటలు జెర్మియాకి సాదృశ్యంగా ఉన్నాయా, లేదా తప్పుడు ప్రవక్త అయిన హననియాకి సాదృశ్యంగా ఉన్నాయా? And quickly, if we understand a little bit context, here in 29:4 says, I have caused this captivity. I am the reason for this exile. మరి మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా వాగ్దానాల విషయం. ఒక వాగ్దానాన్ని ఉదాహరణగా తీసుకొని మరి బ్రదర్ చెప్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే ఇర్మియా 29:11. ఈ వాగ్దానం యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు ఈ వాగ్దానం గురించిన ముఖ్యమైన అంశము ఈ 29వ అధ్యాయం ఇర్మియా 29:4లో ఉంది. అదేంటంటే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు అంటున్నాడు, నేనే కారణము నీ చెరకి, నీ చెర జీవితానికి అని అంటున్నాడు వాళ్ళతో, ఇశ్రాయేలీలతో. And then in 29 says that you will hear different voices in my name and false promises. మరి 9వ వచనం చూసినట్లయితే, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తూ రకరకాల మాటలు, రకరకాల స్వరాలు, రకరకాల సందేశాలు మీరు వింటూ ఉంటారని హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేలీల్ని. And verse 10 says, it's 70 years is where you will be going into exile. అయితే 10వ వచనంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. So both the things are there. 70 years you will be suffering, but I will keep my word to bring you back after 70 years. ఈ మాటల్లో 2 విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. 70 సంవత్సరాలు మీరు శ్రమ పడతారు, కానీ ఈ 70 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ స్థలానికి మిమ్మల్ని తీసుకొస్తున్నట్లుగా మిమ్మల్ని దర్శిస్తానని కూడా చెప్తున్నాడు. And the Lord also has given what they're supposed to do in these 70 years. They're supposed to follow certain commandments. అంతేకాకుండా ఈ 70 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయాలి అది కూడా చెప్తా ఉన్నాడు. That's in verse 5 to 8. మరి ఆ మాటలు మనము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలం. And that if we, what are those responsibilities? And if we summarize, there's saying that you called to submit to context. You have to submit to the 70 years of difficulty. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మన బాధ్యతలు, ముఖ్యంగా ఇశ్రాయేలు పరిస్థితిని చూసినప్పుడు వారి బాధ్యతలు ఈ 70 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయాలి అది కూడా దేవుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ చెర జీవితము, ఈ 70 ఏళ్ల చెర జీవితానికి సంబంధించిన ఆ సందర్భం ఏదైతే ఉన్నదో వారిని దేవుడే అక్కడికి తీసుకెళ్ళాడు. దేవుడి ప్రేరేపణ చేత వాళ్ళు చెరకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి నమ్మకంగా లేరు కాబట్టి. కానీ దేవుడు వారిని ఆ చెర జీవితం తర్వాత దర్శించి వారిని తిరిగి యెరూషలేముకి తీసుకొస్తానంటున్నాడు. ఈ యొక్క సంపూర్ణ సందర్భాన్ని వారు గ్రహించుకొని దానికి సమర్పించుకోవాలని దేవుని చిత్తం. This is important for us also. Whenever God puts us into a long suffering situation, we need to difficult, but we need to accept, we need to consider, we need to stay on in that situation till the Lord's time comes for us to experience deliverance. మన జీవితంలో కూడా ఎప్పుడైనా దేవుడు ఒక దీర్ఘకాలిక శ్రమకి మనల్ని గురి చేయాలని ఆయన చిత్తమై ఉంటే మనము ఆ యొక్క సందర్భాన్నంతటికీ మనల్ని మనం సమర్పించుకొని దేవుడు తిరిగి ఒక విడుదల కలుగజేసే క్షణము వరకు కూడా ఆ యొక్క శ్రమలో నిలిచి ఉండటం అనేది మనము చేయవలసిన బాధ్యత ఉంటున్నది. That's why whenever we pray and think about our own difficulties and challenges, we need to see that the Lord to give us a discernment to see not in 2 years, probably it may be 70 years, it may be for 1 year, it may be for a long time. Each one's scenarios are different. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆయన చేస్తున్న ఆయన యొక్క ఆపరేషన్స్ లేదా దేవుని క్రియలు
వివిధంగా మరి రకరకాలుగా వేరువేరుగా ఉంటాయి కనుక ఒక్కొక్కరి జీవితంలో మరి 1 సంవత్సరం అవ్వచ్చు, ఒక్కొక్కరి జీవితంలో దీర్ఘకాలికం అవ్వచ్చు. దేవుడు మనల్ని గురి చేసే శ్రమల్లో ఆయన విడుదల చేసే క్షణం వరకు మనము నిలిచి ఉండటం అనేది మన బాధ్యత. It may be health, finances, it may be some relationship issues, it may be some failures, peculiar situations. మరి అవి ఆర్థిక సంబంధమైన విషయాలు అవ్వచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలు అవ్వచ్చు, సంబంధ బాంధవ్యాల విషయం అవ్వచ్చు, వింతైన విషయాలు అవ్వచ్చు. ఏదైనా సరే అవి మన జీవితంలోకి దేవుడు అనుమతించినప్పుడు దాని యొక్క సందర్భం అంతా మనం గ్రహించుకొని దానిలో నిలిచి ఉండటం మన బాధ్యత. But 29:11 when we read, and we also need to see that there is in the captivity, in the exile, they are called to live a fruitful life. In the midst of the suffering, they are called to engage with others. In that situation, they are called not to grumble and enjoy life. That is what we see in 29 verse 5 to 6. మరి ఈ ఇర్మియా 29వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే వారి చెర 70 ఏళ్ళు ఉన్నది అని ఆ శ్రమ గురించి చెప్తూనే దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ యొక్క శ్రమలో కూడా మీరు ఫలించండి. ఆ శ్రమ జీవితంలో కూడా మీరు ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంగేజ్ అవ్వండి. ఇతరులతో మీరు ఒక మంచి సంబంధ బాంధవ్యాలు, మంచి విషయాలతో కనెక్ట్ అవ్వండి. అంతేకాకుండా మీరు సణుగుడు గొణుగుడు చేయవద్దు, మరి జీవితాన్ని ఆనందించండి ఈ చెర జీవితంలో కూడా అని చెప్తున్నాడు. In another word, what it said there, seek the peace and prosperity of your adversaries. మరి ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో మరి వారి యొక్క అభివృద్ధిని మీరు కోరుకోనండి, వారికి సమాధానం కలిగేటట్లుగా మీరు కోరుకోనండి అని చెప్తున్నాడు. And in 29:7, interestingly, it says, as when you are going through difficulty, the natural thing is to pray for your own deliverance. And here the Lord has called them to pray for enemy, pray for the land, and pray for the entire nation, and then pray for yourself. మరి సహజంగా మనము మనకి వ్యతిరేకంగా ఉన్న మనుషుల విషయం అవ్వచ్చు, పరిస్థితుల విషయం అవ్వచ్చు, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సహజంగా మన యొక్క విడుదల కొరకు మనం ఫ్రీ అవటానికి కోసం మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ వింత ఏంటంటే ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి వారు ఏ చెరలో ఉన్నారో ఆ చెరలో ఉన్న ఆ సంబంధించిన చెరకి గురైన ఆ యొక్క వ్యక్తులు, గురి చేసిన వ్యక్తులు, ఆ సిటీ అవ్వచ్చు, ఆ మనుషులు అవ్వచ్చు, వారి కొరకు, వారి విమోచన కొరకు, వారి అభివృద్ధి కొరకు, వారి శాంతి కొరకు, వారి సమాధానం కొరకు ప్రార్థించి ఆ తర్వాత మన వ్యక్తిగతమైన విడుదల కొరకు వ్యక్తిగతమైన విషయాలు ప్రార్థించుకోమనుంది. And then you also live with the hope that the restoration will happen after 70 years. So it's a very interesting, very it's for us as a children of God to look at our own situations with a different perspective, with a different views. మరి ఈ యొక్క ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా మన జీవితాలని ఇక మీదట మనము మరి ఇలాంటి కోణంలో ఈ యొక్క నియమాలకు సంబంధించిన దృక్పథము మనము మన జీవితాల ఎడల మనం కలిగి ఉండటం అనేది చాలా ఆసక్తికరమైన విషయము. And then the Lord also has told them, when you are living in that exile, when you are going through this suffering, you also need to live with a discerning life. Discern between the false and truth and wisdom of the world and what is God's wisdom. అంతేకాకుండా ఒక నిరీక్షణతో కూడిన జీవితము జీవిస్తూ ఈ చెరలో ఉన్న ఆ ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు దేవుడు. మనతో కూడా మరి ఈరోజు మనం కూడా ఈ నియమాలు తీసుకోవచ్చు. ఈ సూత్రాలు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి, మరి మీకు తిరిగి మీరు యెరూషలేంకి మీరు 70 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఆశ కలిగి జీవించండి, నిరీక్షణతో ఉండండి అని చెప్తూనే వివేచించండి అని కూడా చెప్తున్నాడు. వివేచన కలిగిన వారుగా ఉండండి. మరి సత్యమేదో మరి సత్యము కానిదేదో వివేచించండి. అలాగే దేవుని యొక్క జ్ఞానం ఏంటి, ఈ లోక జ్ఞానం ఏంటి, దాని మధ్య వ్యత్యాసాన్ని వివేచించండి అని చెప్తా ఉన్నాడు. May the Lord help us. We all may be going through, or we will go through different challenges, but
let's keep that our hope in the Lord, but also see that through those situations also we become a blessing to others. We also keep thinking about others rather than only focusing on our own situations. మరి దేవుడు మనకి సహాయం చేయను గాక. మరి మన జీవితంలో క్లిష్ట పరిస్థితులు, వింతైన పరిస్థితుల నుంచి మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మనకి సహాయం చేయను గాక. మరి ముఖ్యంగా మరి మన గురించి కాకుండా మన ఇతరుల గురించి, మన జీవితాలతో మరి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో, ముఖ్యంగా వ్యతిరేకించే వాళ్ళ గురించి మనము ప్రార్థించే వారంగా, మరి వారి యొక్క శ్రేయోభిలాషులుగా, వారి శ్రేయస్సు కోరేవారుగా ఉండేలాగున మనం ఉండాలని దేవుడి సహాయం చేయను గాక. This is where Jeremiah said, the word said, though I am the reason for your situation, but I am also having wonderful plans for you, which are very good. Till you experience this, you just be still, just be under my hand. మరి ఈ యొక్క ఇర్మియా 29:11 వాగ్దానంలో సూక్ష్మంగా దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే ఇశ్రాయేలీయులకి, మీ పరిస్థితికి కారణము నేనే, అయినప్పటికీ కూడా నీ గురించి నాకున్న తలంపులు, అవి నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను కనుక That's why, yes brother, go ahead. కనుక మీరు ఆ యొక్క చివరి నిమిషం వరకు దీని యందు నిలిచి ఉండండి అని దేవుని యొక్క మాట. To understand 29:11, we need to start reading from chapter 28 onwards, and particularly chapter 29, 1 to 10 is where we need to understand our responsibilities, conditions. మరి ఇర్మియా 29:11లో ఉన్న వాగ్దానాన్ని మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే 28వ అధ్యాయం నుంచి మనం చదవటం ప్రారంభించాలి. ముఖ్యంగా 29:10 మొదటి 10 వచనాలు మనం చదివినట్లయితే దాంట్లో మనకి చాలా స్పష్టత, ముఖ్యంగా బాధ్యతలు మనకు కనిపిస్తాయి. And in summary, this is what we have to remember in Deuteronomy 7:9. Understand therefore that the Lord your God is indeed God. He is faithful God who keeps his covenant for 1,000 generations and lavishes his unfailing love on those who love him and obey his commands. మరి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో మరి ఈ మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడననియు, నన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగంగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. And here we see that this is in a conditional one. 1,000 generations to somebody to experience lavishing unfailing love. This is for those who love him and those who obey his commands. మరి ఈ వాగ్దానంలో ఉన్న షరతులు మనం గమనించినట్లయితే, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని మనం గమనిస్తున్నాం. షరతుని మనం గమనించాలి ఇక్కడ. Just to close here, what do we learn from summary? The Lord who ordains different situations with a particular ultimate purpose. మరి మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ యొక్క సందేశంలో? ముఖ్యంగా ఏమి మనం నేర్చుకుంటాం ఏంటంటే, మరి దేవుడు ప్రతి పరిస్థితికి కర్త అయి ఉన్నాడు. ఒక ఉద్దేశంతో ఆయన ఆ కర్తగా ఉన్నాడు కనుక అంగీకరించండి, అర్థం చేసుకోండి, దానిని పునః పరిశీలించుకోండి, నీ హృదయాన్ని కాపాడుకోండి. And we also need to, the one who ordains different situation is also in control of our life circumstances. అంతేకాదు, మన జీవితాల్లో ప్రతి పరిస్థితికి కర్తగా ఉన్న దేవుడు, ఆయన వాటికి కర్తే కాకుండా మన జీవితాలని బహుగా స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు. ప్రతి పరిస్థితి ఆయన స్వాధీనంలో ఉంది కనుక ఆయనని నమ్ముదాము, ఆయన మీద ఆధారపడదాము. ఆయన ప్రతి కష్టం, మన యొక్క ప్రతి కష్టం విషయంలో ఆయన కంట్రోల్లో ఉంది కనుక నమ్ముదాం. And that's why he is asking us, expecting us as the children of God to continue to be positive, hopeful and fruitful and joyful
no matter what the situations, and let's be different than unbelievers. ప్రభువు మనల్ని ఏం అడుగుతున్నాడంటే పాజిటివ్గా ఉండండి, ఫలభరితంగా ఉండండి, సంతోషంగా ఉండండి ప్రతి పరిస్థితుల్లో, మరి అవిశ్వాసులకి భిన్నంగా ఉండండి అని మనల్ని అడుగుతున్నాడు. And as we journey in this till the Lord takes us, continue to know His commands. Keep reading, meditating His word, listening to right teachings, and sharing right teachings. నీ విశ్వాస యాత్రలో దేవుని ఆజ్ఞలను తెలుసుకోవడం అనేది కొనసాగిస్తూ ఉండండి. మరి మంచి విషయాలు చదవండి, దేవుని వాక్యం గురించి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోండి, అలాగే మంచి బోధనలు వింటూ ఉండండి. And you need to continue to obey and practice. They say, just stay on, be still, know that our life is precious to the Lord. మరి లోబడటం, అలాగే సాధన చేయటం, లోబడి సాధన చేయటం, కేవలం నిలిచి ఉండటం, మరి నీ జీవితము దేవుని దృష్టిలో ప్రశస్తమైందని ఎరిగి కేవలం నిలిచి ఉండటం అనేది దేవుడు నిన్ను అడుగుతున్నాడు. And just end here, just leaving a couple of questions. How do you see today, whatever the difficulties I have, am I a prophet Hananiah or am I a prophet Jeremiah? మరి కొన్ని ప్రశ్నలతో ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. ఈ ప్రశ్నల గురించి మీరు ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే అవి, నీ జీవితంలో నీ కష్టాలని ఏ విధంగా నువ్వు చూస్తున్నావు? నీవు హననయ వంటి తప్పుడు ప్రవక్తవా, ఇర్మియా వంటి మరి సత్యాన్ని ప్రకటించే ప్రవక్తవా? And we see today we have more of people maybe in Ananias, but Lord is looking for people like an Jeremiah. We may become an unpopular, people don't like us, many people may find it odd, but the Lord wants to use those who bring truth and share the truth. మరి ఒకవేళ హననీయాలు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చాలా ఫేమస్ గా ఉండుండొచ్చు. ఒకవేళ నువ్వు ఇర్మియా లాగా సత్యం ప్రకటించే వ్యక్తిగా ఉంటే నిన్ను ప్రజలు ఇష్టపడకపోవచ్చు, నీవంటే పెద్ద ఫేమస్ అవ్వకపోవచ్చు, కానీ నువ్వు సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. Thank God the Lord Himself is teaching us, and may the Lord help us in this year to experience Him more and also to be used as His tool to help others to experience Him. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన ఎక్కువగా తెలుసుకొని ఆయన యందు జీవించి ఫలించడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించును గాక. Thank you, brother. Thank you so much, dear brother. Many thanks from all of us. May God bless you. మరి మనందరి తరపున సహోదరుడికి కృతజ్ఞతల వందనములు తెలియచేసుకుంటున్నానండి. మరి స్వరూప్ గారికి నేను అప్పచెప్పక ముందు ఒక్క చిన్న మాట అండి. ఈరోజు 4 గంటల ముందు నుంచే మరి మన సహోదరులు జాయిన్ అయ్యి విజ్ఞాపన చేశారు. మరి అమ్మ రాకడ భాగ్యం గారు ఉండుంటారు మనలో, మన గ్రూప్ లో. వారి గురించి ప్రసీద సిస్టర్ గారు ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేశారమ్మా. మీ 3 బిడ్డల విషయంలో పేరున ప్రార్థించారు. మరి ధైర్యంగా ఉండండి, అందుకే చెప్తున్నాను. ప్రార్థన చేస్తా ఉన్నారు మన వాళ్ళందరూ. అలాగే మరి దయచేసి ఒక చిన్న మనవి ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరూ ఒక్క దేవుని సేవకుడిని ప్రోత్సహించండి. దీంట్లో జాయిన్ అవటానికి బ్రతిమాలండి, తగ్గించుకొని హంబుల్గా. మరి దేవుని సేవకులు వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో ప్రయాసపడుతుంటారు. ఒక్కసారి బ్రదర్ సేవకుల్ని, పాస్టర్ గారు లేదా మీకు తెలిసిన సేవకుల్ని, ఇలాగ ఒక గ్రూప్ ఉంది, అనేక మంది దేవుని సేవకులు వాక్యం బాగా చెప్తున్నారు, ఎంతో బాగుంది కనుక ఒక్కసారి జాయిన్ అవ్వండి అని ప్రేయర్ఫుల్గా, ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించి జాయిన్ చేయండి. తద్వారా ఏమవుతుందో తెలుసా, ఆ యొక్క పాస్టర్ గారు కానీ ఆ సేవకుడు చేసే పరిచర్య అంతా మీ అకౌంట్లోకి వస్తుంది దేవుని రాజ్యంలో. ఆ విధంగా జాయిన్ చేయమని బ్రతిమాల్చున్నాను. మరి సహోదరులు మోహన్ రావు గారు మంచి పాట పాడారు మార్నింగ్. స్వరూప్ గారి బావగారు, ఆయన పాట అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒకలాగా అనిపిస్తుంది, ఎందుకంటే భక్త సింగ్ గారి భక్తి ఆ యొక్క సంఘాల్లో వాళ్ళు బాగా నాని ఉన్న విశ్వాసులు, వాళ్ళ తీరు వేరుగుంటది, ఆ సాంగ్స్ వేరుగుంటాయి, ఆ హృదయంలో నుంచి వస్తున్న కేక, ఆ పాట నాకు ఇష్టం. అంతేకాకుండా
మరి ఆరోగ్యం గురించి, గురించి మనందరికీ తెలుసు. మరి మనలో చాలా మంది విజిట్ చేసాం. ఆ పాట పాడితే మన చెవి ఎక్కడున్నా కూడా ఆ ఫోన్ వైపు వెళ్తుంది. ఇంత చక్కటి మాధుర్యంతో పాడారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈరోజు వాక్యం భలే ప్రాముఖ్యమైన చాలా స్పెషల్ మెసేజ్ ఇది. దీనికోసం ఈ యొక్క యూట్యూబ్లో ఉంటుంది కనుక మరి మనందరం ఆశీర్వదించబడదాం. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. దేవుని సేవకులు విక్టర్ ఇమ్మాన్యుయల్ గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు. మరి ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. మరి ఈరోజు వాక్యం నిజంగా ఎంతగానో బలపరచబడ్డాము, దీవించబడ్డాము. అని బట్టి దేవునికి వందనాలు, సేవకులకి వందనాలు. మన మధ్యలో జేమ్స్ అయ్యగారు మీరు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది. కూర్చున్నాం అయ్యగారు. ప్రార్థన. ప్రియ తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలంలో నీ ప్రియ దాసుని మా కొరకు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ప్రారంభంలో వాగ్దానాల గురించి అవి నెరవేర్పు కొరకు దానిలో ఉన్న లోతు దేవా యొక్క పరిస్థితులన్నీ కూడా మాకు వివరించినందుకే నీకు వందనాలు. మేము ఏదో ఒక వాగ్దానం పట్టుకొని అది వెంటనే నెరవేర్చబడుతుందని ఉద్దేశంతోనూ కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్ తెలుసుకొని మా జీవితంలో కూడా అన్వయించుకొని ఇది కండిషనల్ అయినా అన్కండిషనల్ అయినా వాటిని నిజంగానే అనుభవించడానికి కృప చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాము. దేవా, నీ వాగ్దానములన్నీ కూడా నువ్వు నెరవేర్చేవాడు. అదే సమయంలో దానికి చాలా కాలం పట్టొచ్చు, లేక కొన్ని పరిస్థితుల ద్వారా, శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా వెళ్ళవలసి రావచ్చు. అవన్నీ కూడా మేము అనుదినము నీతో శ్రేష్టమైన సమయాన్ని నీ వాక్యముతో ప్రార్థనలో గడుపుడు ద్వారానైనా అవి బాగుగా ఎరిగిన వారమై దేవ మా జీవితంలోనైనా ఎటువంటి పరిస్థితుల ద్వారా నడిపిస్తావో ఎన్నో పాఠములు మాకు నేర్పిస్తూ మెట్టుకునైనా అవి కష్టములైనా సంతోషకరమైనవైనా లేక శ్రమల ద్వారా వెళ్ళిన దేవా మేము ఒక నిరీక్షణ కలిగిన వారమై సంతోషముగా ప్రార్థనాపూర్వకంగా అవి నెరవేరే వరకు నెరవేర్చబడే వరకు నీ ఉద్దేశాలను ప్రభువా మేము అనుభవించే వరకు మీరు మాకు అటువంటి ఓర్పును, ప్రేమను, ప్రార్థనా జీవితమును, సంతోషమును, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, ఒక్క వచనములో నుండి లేక అధ్యాయంలో నుండి ఎన్నో విషయాలనైనా నీ సేవకం ద్వారా మా కనువిప్పు కలిగినట్టుగా మీరు ఈరోజు నాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నారు ప్రభు. అని కొందనాలు దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనుదినము తండ్రి నీ వాగ్దానాలు పట్టుకొని ఇతరులను ఎంకరేజ్ చేయడానికి మేము ఎంకరేజ్ అవ్వడానికి దయ చూపించండి. ప్రతి వాక్యమునైనా అవును తండ్రి మీరు నెరవేర్చేవాడుగానైనా నీ వాక్కు తప్పపోదనైనా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ గ్రూపులో పాల్గొన్న ప్రతి సేవకుని, ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని మీరు బలపరిచి ఉన్నారని నమ్ముతున్నాను ప్రభు. అని వందనాలు. ఇంకా మరికొంతమంది జాయిన్ అవ్వడానికి మేము కూడా వారిని పురుకొల్పడానికి కృప చూపించండి. ఇటువంటి శ్రేష్టమైన సమయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన దేవజనుని, వారి కుటుంబమును, వారి పరిచర్యను మీరు ఇంకను ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా నీ వాక్యములో నీ రాజ్యము కొరకు సిద్ధపడేవారుగా, నీ దాసుని సిద్ధపరిచేవారుగా నాయన నీ దాసుని వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. దగ్గర తన్నిటి పరిశుద్ధ సహవాసము మీరు మాకు అనుగ్రహించినందుకు అనుదినము తండ్రి దేవా, ఈ కొంత సమయము
ఇలా జూమ్లో గడుపుటకు కృప చూపిస్తున్నందుకు వందనాలు. మేము దీంతోనే తృప్తిపడక వ్యక్తిగతంగా కూడా దేవ మేము నీతో అనుదినము నీ వాక్యముతో ప్రయాణం చేయడానికి, నడవడానికి, ప్రార్థనలోనైనా గడపడానికి, నీతో సహవాసము ఎక్కువగా కలిగి ఉండడానికి, వ్యక్తిగతంగా ఎవరి విషయంలో నీకున్న ఆ ప్రత్యేకమైన ప్రభువా ఆ ఉద్దేశములను నెరవేర్చమని ప్రార్థన చేసుకుంటూ మా చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అను మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ నిత్యము తోడైనగాక. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Aygaru. Thank you, Lord. ప్రైజ్ ది లార్డ్ అందరికీ మరొకసారి దేవుని సేవకులు విక్టర్ ఇమ్మానుయేల్ గారికి సహవాసం జరుపుతున్నాం కృతజ్ఞతలు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినం కలుసుకుందాము. ఐ హావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ.